ఆస్క్ అన్న మొన్న మీరు ఒక షార్ట్లో వీడియోలో మైండ్ లేదు, మైండ్ అనేది అబద్ధం, అసలు అది లేనే లేదన్నారు. అవును. అంటే ఇప్పుడు మనం చేసేదంతా మైండ్తోనే కదా, మైండ్ నడిపిస్తుంది కదా, అవును మైండ్ అవును చేసేది కదా. అవును మరి లేదని ఎలా అన్నారు? లేదంటే మైండ్ అంటే ఆలోచనల కలయిక ఉమ్, అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఉమ్, ఈ ఆలోచనల్లో ఏవి నీవి ఏవి నీవి కాదు, ఉమ్, అందులో ఆచరించేవెన్నో, ఉమ్, పూర్తిగా ఆచరించేవెన్నో, ఓకే. ఆచరించకుండా వదిలేసేవెన్నో. ఉమ్, వీటి మధ్యన జీవితం కాస్త గందరగోళం అవుతుంది. ఉమ్, నేను చెప్పిన స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది జనరల్గా తీసుకోవడానికి లేదు. ఉదాహరణకి ఒక వ్యక్తి వెళ్ళి డాక్టర్ని అడిగాడు, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్? ఉమ్, డాక్టర్ ఇలా చెప్పాడు అనుకో, ఏం చేసినా చెప్పినా చస్తావా, ఎలాగో చచ్చేది. ఆ చివరి స్టేట్మెంట్ అది. అంత మాత్రం చేత నువ్వు తినొద్దని కాదు. సో అల్టిమేట్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ జస్ట్ ఏం లేదు, నథింగ్ ఉంది. ఇది ఒక అల్టిమేట్ స్టేట్మెంట్. ఉమ్, ఇక్కడ సాధించేది ఏమీ లేదు. ఇది ఒక అల్టిమేట్ స్టేట్మెంట్. అసలు మైండ్ అనేది ఒక అవాస్తవం అని చెప్తున్నవాడు యూజ్ చేస్తున్నది ఈ మైండ్. ఉమ్, అయినప్పటికీ అది అవాస్తవం అనేది ఒక రియలైజేషన్ వల్ల తెలుస్తుంది. అది ప్రూవ్ చేయలేము. ఎట్లా? అదే ఎట్లా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు స్థిరంగా, ఉమ్, వాడు 1000 ఏళ్ళు ఉన్నాడు అనుకో. ఉమ్, వాడి కళ్ళ ముందు ఒక చిన్న పిల్లవాడు పుడతాడు. లేడు ఇంతకుముందు, పెరిగాడు, పెద్దగాడు, ఏడ్చాడు, ప్రేమలో పడ్డాడు, బాధపడ్డాడు, ఇదయింది అదయింది, పిల్లలు పుట్టారు, ముసలితనం వచ్చింది, చచ్చిపోయింది, ఉమ్, లేడు. సో ఇంతకుముందు ఏది ఉందో అదే మిగిలింది ఇప్పుడు అని ఇతను తెలుసుకున్నాడు. అంతే. అది అట్లా పుట్టి అట్లా పెరిగి అట్లా అంతరించింది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏమి లేని తత్వమే ఉంది అన్నట్టు. సో అతను ఇంతకుముందు అతను లేనప్పుడు ఏదైతే ఉందో ఉమ్, ఇప్పుడు అదే ఉంది. ఓకే. మనం వచ్చి అతను ఉన్నదాన్ని చూస్తున్నాం, అతను ఆడుకున్న దాన్ని చూస్తున్నాం. కానీ ఓవరాల్గా ఇదంతా ఒక నథింగ్ అనే క్యాన్వాస్ మీదనే జరుగుతుంది అనేది ఒక రియలైజేషన్. అది యూ కెనాట్ ప్రూవ్ ఇట్. ఓకే. కానీ ఆ మైండ్ చేస్తున్న దానివల్ల మనం ఇంపాక్ట్ అవుతున్నాం. ఇంపాక్ట్ అవ్వకుండా చేయడం ఉంది కదా. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే అట్లాగా, నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే బైక్ నడిపితే యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అవ్వకుండా నడపడం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. అట్లనే మైండ్ని ఉపయోగించుకోగానే దాని ఇంపాక్ట్ అవ్వకుండా ఎట్లా అన్నది మనకు తెలియదు. కాబట్టి నిరంతరం ఇంపాక్ట్ అవుతున్నాం. ఒక మాటకి, లేకపోతే మనం చేసే చేష్టకి, లేకపోతే ఒక అప్రిసియేషన్కి, లేకపోతే ఒక డిప్రిసియేషన్కి, లేకపోతే ఒక ఫెయిల్యూర్కి మనం ఇంపాక్ట్ అవుతున్నాం. ఒకవేళ ఇంపాక్ట్ అవ్వలేదనుకో, మైండ్ లేనట్టే. అంటే నాకు చిన్న ప్రశ్న, అంటే ఇంపాక్ట్ మన ఆలోచనలకు అవుతున్నామా లేకుంటే దేనికైనా నువ్వు కింద పడ్డా దెబ్బ తాకుతుంది, ఎవడొచ్చి గుద్దినా దెబ్బ తాకుతుంది. మనం పర్సెంటేజ్ వైజ్గా చూస్తుంటే పర్సంటేజ్, ఇంపాక్ట్ ఈజ్ ఇంపాక్ట్. మన ఆలోచన పర్సెంటేజ్గా చూస్తుంటే ఇంపాక్ట్ ఈజ్ ఇంపాక్ట్. మళ్ళీ పర్సంటేజ్ ఆ లెక్కల్లో ఒక లాజికల్ అనుకో. శరీరానికేమో ఒక పద్ధతి ఉంటుంది, చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అని. మనసుకు అట్లా ఏముండవు, దెబ్బని. వాటికి చాలా పెద్ద సమస్యని చిన్నగా చూసే శక్తి ఒకటి ఉంటుంది, చాలా చిన్న చిన్న వాటిని పెద్దగా చూసే శక్తి, ఒక మిస్అండర్స్టాండింగ్ కొందరికి ఉంటుంది. ఒక చిన్న పెన్ను పోతే విలువెళ్ళి ఆడిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. ఆస్తి పోయినా పోయింది, ఆస్తి నేను ఉన్నాను కదా అనేవాడు ఒకడు ఉంటాడు. అతను ఎట్లా తీసుకుంటాడనేది వాడి యొక్క అవగాహన మీద ఆధారపడుతుంది. అందుకని అవన్నీ చర్మస్థితులకు సంబంధించినవి. అంటే ఒక ప్లెయిన్ మైండ్తో ఉన్నది ఉన్నట్టు అట్లా ప్రవచించిన సందర్భాలు. అది జనరల్గా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, పిల్లలు అంటున్నారు, ఆ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు, అందరూ చేస్తారు. భవిష్యత్తు ఎక్కడిది? ఎవరికి ఇస్తున్నావు భవిష్యత్తు? చచ్చేవాడికే. కానీ ఆ ఉన్న కొంతకాలం అట్లా మైండ్ ఉపయోగించుకో ఉన్న కాసేపు, కానీ అక్కడే ఉండిపోకు. మనకు ఓన్లీ స్పందించడమే మాత్రమే తెలుసు, స్పందించకుండా ఉండడం తెలియదు మనకు. ఒకవేళ స్పందించకుండా కనుక ఉండగలిగితే అప్పుడు నేను చెప్పేది కాస్త రెలవెన్స్లోకి వస్తుంది.
స్పందించకుండా ఎలా ఉండాలి? అప్పుడే సాక్షి అన్నది పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మనల్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు నార్మల్గా స్పందించకుండా ఎలా అంటే దానికి సమాధానం ఎలా ఉండాలనేది లేనే లేదు. ఇప్పుడు మనం ఆ సందర్భంలో మన సెన్సెస్కి పరిధిలో ఉంది కాబట్టి యు ఆర్ రియాక్టింగ్ అంతే. అది నీకు సంబంధించింది అనుకున్న వల్ల నీకు అట్లా రియాక్షన్ వస్తుంది, నీకు స్పందిస్తున్నావు, బాధపడుతున్నావు, సంథింగ్. అట్లా కాకుండా సంఘటనగా చూడు, దాన్ని కోర్స్ కరెక్షన్ చెయ్యి. నెక్స్ట్ అట్లాంటి సందర్భం రాకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇది మెల్లగా కాలంలో కొన్ని గాయాలు మాంతాయి ఎవరికైనా. అయిన దాన్ని నువ్వు తీసేయలేవు. రియలైజేషన్ అంతే. ఇప్పుడు నేను దాన్ని మార్చలేను కాబట్టి దాన్ని అట్లా ఉంచు. అది కర్పూరంలాగా కాలంలో కరిగిపోతుంది అంతే. నువ్వు దాన్ని చేయవలసింది ఏమీ లేదు. అట్లా అందుకని ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఒకడు మైండ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఒకడు మైండ్ని అవసరానికి ఉపయోగించుకుంటాడు, ఒకడు మైండ్లెస్గా ప్రవర్తిస్తాడు. రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు స్పందించకుండా ఉండడం వల్ల మైండ్ ఉన్నప్పటికీ అది నీకు అడ్డు రావడం లేదు అనే ఒక అవగాహన కలిగినప్పుడు అట్లాంటి వాడు చెప్పిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఐ హ్యావ్ ఎ మైండ్ అండ్ ఐ హ్యావ్ నో మైండ్ ఆల్సో. అంటే ఐ కెన్ థింక్, ఐ కెన్ నాట్ థింక్ ఆల్సో. రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను చేయగలను, చేయకుండా కూడా ఉండగలను కదా. ఏదైనా ముట్టుకోవచ్చు, ముట్టుకోకుండా ఉండగలను. కానీ ఇది వాయిస్ వర్స కాదు. నేను వినగలను, వినకుండా ఉండగలను లేదు. వినవలసింది, వేరే ఆప్షన్ లేదు. అప్పుడు దానికి ఎట్లా చెప్పారంటే, నేను వినగలను, విని కూడా పట్టించుకోకుండా ఉండగలను. అందుకే విని కూడా పట్టించుకోకుండా ఉండగలను. నేను ఎవరో అన్నాడు వాడుకోవని, విన్నాను, కానీ అది ఎవరో అతను అన్నాడు అంతే, నాకు తాకింది కానీ నా మైండ్ని పట్టుకోలేదని. అట్లాంటి స్థితి కూడా ఉంది. పేరు పెట్టి పిలిస్తే అవును, ఒప్పుకో, ఏముంది. నేను కాదని చెప్పు. ఎవరిని అంటున్నావు అది నేను కాదని చెప్పు. చాలా మార్గాలు ఉంది. ఒకవేళ ఇంపాక్ట్ అయినట్టు కనబడాలి తప్ప నిజంగా ఇంపాక్ట్ అవ్వకూడదు. నిజంగా ఇంపాక్ట్ అయ్యావనుకో, ఆ ఒక్క చిన్న పని వల్ల అన్ని పనులకి దెబ్బ పడిపోతుంది. మెల్లగా జీవితంలో ఉత్సాహం దెబ్బతింటుంది, పనుల మీద ఆసక్తి దెబ్బతింటుంది, ఎప్పుడు అది గుర్తొస్తూ ఉంటుంది. అందుకని వీ షుడ్ లెర్న్ ఇగ్నోర్. దాన్ని రేకప్ చేయకూడదు, ప్రవోక్ చేయకూడదు. ఊరికే ఆలోచిస్తేంత మాత్రాన ఏ మార్పు, ఏ గణనీయమైన మార్పు రాదు. చాలామంది జీవితాల్లో ఒక రకమైన స్తబ్దత ఎందుకు వస్తుందంటే, సో మెనీ థాట్స్ బట్ దే హ్యావ్ నో ఆన్సర్స్. దాంతో ఆ ఆలోచనల బరువు వాడిని వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో మీరు కొన్నిసార్లు అన్నారు, ఉన్న ప్రాబ్లమ్ని వెంటనే సార్ట్అవుట్ అనేది చేసుకోవాలి. సార్ట్అవుట్ చేసావు, ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ థింకింగే మిగిలింది. లేదు అంటే సందర్భాన్ని బట్టి వీరైతే నిష్క్రమించాలి కొంతకాలం. ఎటన్నా అంటే అక్కడే ఉండి నువ్వు అంత చేయాలనుకో. నువ్వు ఒకరిని చూస్తే నిన్ను చూస్తే ఒకరు కోపం వస్తుంది అనుకో, దూరం జరిగి అంతే. ఏం చేస్తావు? అదే అందుకే మేము మొన్న ప్రశ్న అడిగి, మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా అదే నీ గురించి, రెండోది వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు ఏం స్పందించకుండా ఉండగలిగితే ఎక్కడైనా ఉండొచ్చు. వాడు కోపం వస్తే 2 దెబ్బలు కొడతాడేమో, అయినా స్పందించకుండా ఉండగలిగితే, దాన్ని ద్వేషంగా, కోపంగా మార్చుకోకుండా ఉండగలిగితే యూ కెన్ బీ. కానీ అట్లా మన మైండ్ అట్లా ఊరుకోదు. అదేదో చెప్తుంది, ఏదో చేస్తుంది, ఏదో చేయమంటుంది. పాపం దానికి తెలియదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? చిన్న గ్యాప్ ఇవ్వాలి. ఏదో కారణం చేత చిన్న గ్యాప్ తీసుకోవాలి. కంప్లీట్ అబాండెన్స్. అప్పుడు సొల్యూషన్ అనేది న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఏం జరగదు. ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఒకప్పుడు భయంకరంగా ప్రేమించుకున్నాడు, తర్వాత భయంకరంగా కోపడి పీకలాడి రిలాక్స్ అవుతుంది. ఆలోచనలకు బరువు ఉంటుందా? చాలా చాలా ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంతే కదా.
హిమాలయాల బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది ఒక్కొక్క ఆలోచన. దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము ఆ బరువుని. కానీ ఎక్స్ప్లెయిన్ చేసినా చెప్పిన నువ్వు అనుభూతి ఎంత ఉంటుందని, అది నీళ్ళలా వెంటాడుతూ ఉంటుంది అనమాట. అది అందరికీ ఉంటుంది, కానీ దాని యొక్క రహస్యం తెలిస్తే వాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఇప్పుడు బైక్ అందరు నడుపుతారు, కానీ మెకానిక్ తన బైక్ తను రిపేర్ చేసుకోగలడు, ఓనర్ చేసుకోలేడు కదా. అట్లా అందరికీ మైండ్ ఉంది, కానీ ఆ మైండ్ పట్ల పూర్తి అవగాహన ఉండదు. చిన్న చిన్న భయాలు, లేకపోతే ఇన్హిబిషన్స్, మొహమాటాలు, లేకపోతే పూర్తి అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యము ఏదో ఉంటుంది, సంథింగ్ అది అడ్డుపడతా ఉంటుంది అనమాట. నేనంటే ఇది క్వైట్ న్యాచురల్, ఇది కోర్స్ ఆఫ్ లైఫ్లో ఇలాంటివి జరుగుతాయి. అప్పుడే మనకు తెలుస్తుంది వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని. ఆలోచన బరువులు ఎక్కువ అయితే డిప్రెషన్కి లోనవుతుంది. అది ఆ వ్యక్తిని బట్టి, నేనంట ఏది ఎలాగైనా ఉండని దాన్ని పక్కన పెట్టి ఏదో పనిలో పడాలంట. అది నాకు ఈరోజు మూడ్ లేదు అని పక్కకు పెట్టకూడదు. లేదు నాకు మూడ్ లేదు అయినా నా పని నేను చేస్తాను, వచ్చేస్తుంది, నిష్క్రియాపరత్వంలోకి ఎంటర్ అవుతుంది. మెల్లగా జీవసత్వాలు కాస్త వీక్ అవుతాయి అన్నమాట, జస్ట్ థాట్ వల్లే. అందుకే ఇక మీదటైనా ఇప్పుడు నా మాట ఎవరైతే వింటున్నారో ఒక చిన్న సాధన కానీ సాధన చేయాలి అంటే ఎగ్జైట్ అవ్వకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఫ్రెండ్షిప్ వదిలిపెట్టకూడదు. ఒకరు చేయవలసి వస్తే ఒక అవగాహనలో దిగాలి, అందులో నీళ్ళలో దిగినట్టు. లోతు తెలుసుకొని కదా దిగేది. ఇంకోటి ఈత రాని వాడికే లోతు గీత ఉంటుంది, ఈత వచ్చిన వాడికి ఎప్పుడు పైన ఉంటాడు వాడు. లోతుతో ఏం పని? అవగాహన లేనివాడు తెలుసుకొని దిగాలి. అవగాహన వస్తే యూ కెన్ బీ ఎనీవేర్. ఓవరాల్గా ఏం తెలుస్తుంది, ఎవరితో సీరియస్ ఎమోషనల్ బాండ్ కానీ అన్నెసెసరీ యాక్ట్ కానీ క్రియేట్ చేయకూడదు. ఎంత చెప్పినా చేస్తాడు మనిషి దొంగ నా కొడుకు, వాడు మర్చిపోతాడు. అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు మేలుకోవడం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. లేకపోతే అట్లీస్ట్ జీవితంలో కొన్ని అనుభవాలు మూట కట్టుకుంటారు, తెలిసి కూడా చేశాను ఏదో చెప్పుకుంటూ అట్లా బతికేస్తారు అంతే. అందుకని మైండ్ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. సో మైండ్ లేని వ్యక్తి మైండ్ని ఉపయోగించుకుంటాడు తన అవసరాల కోసం. వచ్చే ఆలోచన ఎక్స్ప్రెస్ చేయకూడదు కదా, అది మన ఆలోచన. ఎంతసేపు ఆపుతావు? ఊరుకోదు అది మైండ్. అందుకని ఆలోచనలే రావద్దంటే మానసికంగా ఏ బంధాలు ఏర్పాటు చేసుకోకుండా ఉండదు అల్టిమేట్. అప్పుడు ఆలోచన వచ్చింది, అది బాధించే ఆలోచన ఉండదు, ఫంక్షనల్గా ఉంటుంది. అట్లా ఫంక్షనల్గా ఉంటే నో ప్రాబ్లం. బాధించేదనుకో దెర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన చిన్న ఒక రహస్యం ఇది మైండ్ అన్నది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు చేసి ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇరుక కోల్పోయారు అనమాట. అన్కాన్షియస్గా ఏదో చేయబడి. అందుకని ఆల్వేస్ వన్ హ్యాస్ టు బీ అబ్సల్యూట్లీ కాన్షియస్ అండ్ అవేర్. ఎందుకో పొద్దున కూడా చెప్పిన కదా, ఎవరిని నమ్మొద్దు. మనుషులు పర్ డేకి 70,000 థాట్స్ వస్తాయి. అది ఎవడో చెప్పాడు, అట్లేం లేదు. అది కూడా నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేను, గూగుల్ అట్లేం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అంతే. అంటే దానిలో 20% మన థాట్ రెండు రకాలు. ఇప్పుడు రెండు చెట్లు వేరు వేరు కదా, ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు. ఒక చెట్టు కొబ్బరి చెట్టు, ఇంకో చెట్టు మర్రి చెట్టు అనుకో. రెండు ఒక్కొక్క చెట్టే, కానీ ఒక చెట్టుకి కొమ్మలే లేవు, ఇంకో చెట్టుకి చాలా కొమ్మలు ఉన్నాయి, కొమ్మలకి ఇంకా శాఖలకి ప్రశాఖలు ఉన్నాయి. అట్లా ఒక థాట్కి 1000 థాట్స్ వచ్చింది, అది ఒక థాట్ కింద లెక్క. నేను చెప్పింది అది కాదు, వలయం తర్వాత ఒక థాట్కి దాని రిలేటెడ్ థాట్స్ ఎన్ని వచ్చినా ఆ థాట్ కింద లెక్క. అది ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తుంటే ఆ స్క్రిప్ట్ గురించి వచ్చే అన్ని ఆలోచనలు ఒకటే ఆలోచన. వంట చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఆలోచనలు ఆ వంట అనే ఆలోచనకి సంబంధించినవి. ఇప్పుడు వేరే చెట్టు అంటే వేరేదన్నమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటుంది, అది వేరే ఆలోచన, ఇది వేరే ఆలోచన. ఆ రియల్ ఎస్టేట్ గురించి వచ్చే ఆలోచనలన్నీ రియల్ ఎస్టేట్ గురించి వచ్చే ఆలోచనలు ఒకటే ఆలోచన. ఆ ఆలోచన చెట్టు యొక్క రకరకాల శాఖలు ప్రశాఖలు.
అందుకని ఎక్కువ ఆలోచనలు ఏముండవు, అంత ఎక్కువ ఆలోచనలు చేసే శక్తి మనిషికి ఏమి లేదు. ఒకటే ఆలోచనకి చాలా ఆలోచనలు పుడతాయి. అలలాగా ఒకటి పడితే దానికి చాలా రింగ్స్ వస్తాయి. ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క ఆలోచన అనుకుంటున్నావు కాదు, అదంతా ఆ మెయిన్ ఆలోచన పడ్డం వల్ల. సో ఆ మూలమైన ఆలోచనని తీసేస్తే, అంటే చెట్టు కొట్టేస్తే శాఖలు పడిపోతాయి. సో అందుకని మూలం మీద పనిచేయాలని చెప్తారు. ఇది కంటికి కనబడదు కాబట్టి ఎంత చెప్పినా తెలిసినట్టే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరు చెప్పకపోయినా తెలుస్తుంది. తెలిసినప్పుడు పక్కా తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు. నేనంటే తెలిసినా తెలియకపోయినా ఏమి కాదు. డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ. సే సారీ అండ్ మూవ్ ఆన్. వీఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎవ్రీబడి. అవసరమైతే అందరి ముందు హుందాగా మన తప్పు ఒప్పుకొని 2 చీవాట్లు తిని, అవసరమైతే ఒక దెబ్బ తిని ఆ సమస్య నుంచి ఫ్రీ అయిపోవాలి. మనం దాచాల్సిన అవసరం లేదు. మనిషికి ఏంటంటే ముసుగులో గుద్దలాట ఇష్టం. ఏది సూటిగా చెప్పడు, ఏది స్పష్టంగా చెప్పడు. తన మనసులో ఏదో అనుకుంటాడు, దాన్ని ఎవరు అర్థం చేసుకోవాలనుకుంటాడు. ఇట్లా రకరకాల ఒక జంజాటకం క్రియేట్ చేసుకుంటాడు, ఒక జాలం, ఆలోచనలు అల్లికల్లో వాడి చిక్కుకుపోతాడు అనమాట. ఏదో షార్ట్ ఫిల్మ్ చూసిన వాడు స్వెటర్ అల్లుతూ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆ స్వెటర్లో బందీ అయిపోతాడు. అట్లా చాలామంది అట్లా. సో అంతా క్లియర్గానే ఉంది, ఒక థాట్ ప్రాసెస్ ఒక్కటే క్లియర్గా లేదు. అందుకని మైండ్ లేదన్నది ఒక రియలైజ్డ్ బీయింగ్ చెప్పిన ఒక అనుభవపూర్వకమైన స్టేట్మెంట్. అది అందరూ ఉపయోగించడానికి లేదు. అతనే మైండ్ ఉందని కూడా చెప్తాడు, కానీ అతను మైండ్ లేకుండా కూడా ఉండగలడు. ఇది ఎలా అంటే, నేను పని చేసైనా ఉండగలను ప్రశాంతంగా, పని చేయకుండా కూడా ప్రశాంతంగా ఉండగలను. స్నానం చేసి పవిత్రంగా ఉంటాను, స్నానం చేయకుండా కూడా పవిత్రంగా ఉంటాను. ఇది కొన్నిటికి వర్తిస్తుంది. కొన్ని ఏమో ఖచ్చితంగా కంపల్సరీ. తినకుండా నువ్వు తిన్నా నేను ఆరోగ్యంగా ఉంటాను, తినకుండా అట్లా కుదరదు. నిద్రకి తిండికి వాటికి సెట్ కాదు అది. కొన్నిటికి యూ కెన్ థింక్ అండ్ యూ కెనాట్ థింక్ ఆల్సో. ఆలోచించకుండా ఎలా ఉండాలి అంటే అది కుదరదు. కాబట్టి ఆలోచనలకు స్పందించకుండా ఉండాలి అనేది దాని సారాంశం. అప్పుడు అది వీక్ అవుతుంది ఆలోచన. స్పందన లేకుండా ఉండడం అనేది కొంత సాధన చేస్తే చిక్కుతుంది, కొంచెం చిన్న టైం ఇవ్వాలి. స్పందన అంటే ఇప్పుడు ఆలోచన వస్తే బాడీ ఉరుకుతుంది దాని. నేను చెప్పేది బాడీ గురించి. అసలు ఆలోచన రాగానే దానికి రెస్పాన్స్ అవ్వకూడదు. అనుష్ఠానం అంటే అక్కడ కూర్చొని అప్పుడు గోక్కునుడు కూడా ఆలోచన అవుతుంది. నేను చెప్పేది వేరు. అది అంటే గోక్కడం ఆలోచన ఎందుకు అవుతుంది? అవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్యలు, ఇన్వాలంటరీ యాక్షన్స్, అవి వేరు. ఎవడు ఆలోచించడు గోక్కోవాలని. గోక్కడం ఆలోచిస్తే గోక్తావు అంతే. అది ఇన్వాలంటరీగా జరుగుతుంది. నిద్రలో కూడా గోక్కుంటావు. అవి ఇన్వాలంటరీ. అది నేను వాటి గురించి మాట్లాడట్లేదు. అవి అసంకల్పిత ప్రతీకార చర్యలు అన్ని జంతువులకు, అన్ని ప్రాణులకు ఉంటాయి. అంటే శరీరము కూడా ఒక ప్రాణ వస్తువు కాబట్టి తన మీద ఏది వాలినా అది గుర్తుపడుతుంది. తన శరీరాన్ని ఉపయోగించి తానే జరిపేసుకుంటుంది, ప్రమేయం లేకుండా. మనం డిస్కస్ చేస్తున్నది అటువంటివి కాదు. మనిషి తెచ్చుకున్న పెంటలు, ఆ పెంటల నుంచి ఎట్ట తప్పించుకోవాలని తెలియదు. అందుకే చేస్తున్నప్పుడే యూ షుడ్, ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేసే ముందే ఆలోచించు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మోసం జరగవచ్చు, లాభం రావచ్చు, లేదా మొత్తం నీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎసరు రావచ్చు. బట్ బీ ప్రిపేర్డ్. ఏదేమైనా నేను ప్రశాంతంగానే ఉంటాను అనుకొని ఇన్వెస్ట్ చేయి. అన్నీ తెలిసే చేస్తున్నానని చెప్పి ఇన్వెస్ట్ చేయి, నమ్మి ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. అందుకే ఒక చిన్న చేష్ట మన లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని అన్కాన్షియస్గా ఏది చేయకూడదు. ఇప్పుడు నోట్స్ ఆఫ్ ముషిన్లో ఆ ముషిన్ అంటే అదే మైండ్ వితౌట్ మైండ్ అని చెప్తారనమాట. మైండ్ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అంటే ఆలోచనలు ఇరుక్కోకపోతే నీకు మైండ్ లేనట్టు. ఆలోచన నిన్ను డిక్టేట్ చేయకూడదు. ఇది ఎలా ఉందంటే, నువ్వు ఎక్కడికి పోవాలన్నా బండి నీతో పాటు రావాలి. బండి అనుకున్న చోటుకు నువ్వు ఎట్లా పోతావు? అప్పుడు బండి చేతిలో నువ్వు ఉన్నట్టు, బండి నిన్ను నడుపుతున్నట్టు లెక్క. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కానీ ఇట్ మే టేక్ సమ్ టైం. పర్సన్ టు పర్సన్ ఇట్ మే టేక్ సమ్ టైం.
కొన్నిసార్లు టైం పడుతుంది, కొన్నిసార్లు చాలా టైం పడుతుంది. మనం అనుకుంటాం చాలా చిన్నదే అని, ఒకసారి దిగిన తర్వాత తెలుస్తుంది అమ్మ ఇది అనుకున్నంత ఈజీగా లేదని. అట్లా వ్యక్తివే, ఇది వ్యక్తికి సంబంధించింది. ఒకరికి టక్కున అర్థమైపోవచ్చు, ఒకరికి అర్థం కాకపోవచ్చు, ఒకరికి అర్థమైనట్టే ఉంటుంది కానీ సంశయం ఉంటుంది, ఒకరికి ఏ సంశయం ఉండదు కానీ వాడికి ఏం తెలియదు. మొన్న ఒక కథ చెప్తున్నాడు, ఒక ఆయన పేరైతే చెప్పి హఠాత్తుగా ఆయనకి ఏదో అర్థమై ఒక ఊరు వెళ్ళిపోయి ఒక కొండ దిగువన కూర్చున్నాడు. ఇంకా లేవలేదు అక్కడి నుంచి. ఇప్పుడు లాంగ్ బ్యాక్ స్టోరీ. అక్కడ ఉన్న ఒక ఆయన ఇక్కడే ఉంటామంటే ఇక్కడే ఉంటారు, మరి ఎలా తింటామంటే ఏమో తెలియదు, నాకు ఉండాలనిపించింది. సో ఈ కొండగా అనుకొని 1 ఎకరం భూమి నాదే వాడుకున్నాడు. రిటర్న్ లేచి తన పని తాను చేసుకొని మంచి చిన్న కూరగాయలు అవన్నీ వేసి అయితే వండుకొని తినటం. ఇంకా చింత లేదు, ఇంకా నా సమయం వృధా అయిపోతుంది అని అంటే పడుకుంటుంది ఆలోచన. ఒకసారి ఆయన పాములు గడిచేవాడు. ఆయన ఎంత అలర్ట్గా ఉండేవాడంటే ఇట్లా పాము ఇట్లా వస్తుంటే ఇట్లా పట్టుకొని లేచేసాడు. మాట్లాడుతూ పాము వస్తుంది ఇట్లా ఏదో చెప్తున్నాను అంటాడు. మిగతా వాళ్ళంతా జమ్మున ఎగిరిపోయేటోళ్ళు. అంటే పామే కదా, దాని పని దాన్ని మన పని మనది అంటాడు. ఒకసారి పాము గరిచిందంట, అన్కాన్షియస్ అయిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అందరూ ఆందోళన చెందుతున్నారంట. పాపం దానికి తెలియక కరిచిందిలే అన్నాడు. నా శరీరం ఏదో నేను బాగానే ఉన్నా, అంతే ఏముంది, నొప్పైంది బాడీకి ఏముంది అంటే చూడు, అట్లా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అనేం చదువుకోలేదు కానీ ఒక అవగాహన వచ్చింది. 90-95 ఏళ్ళు బతికి హాయిగా మరణించాడు పూర్ణ నిశ్శబ్దంలో. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. చిన్న కాంటెక్స్ట్ చదువుతా. A mind without mind. A Mushin notion, a Zen concept describing a state of pure awareness, free from habitual, judgmental, and discursive thoughts. It is not a blank, empty head, but a mind not fixed on any emotion or thought, allowing for instinctive action and total presence అని చెప్తారు. అంటే అర్థమైంది, మైండ్ లేదంటే లేదని కాదు, బ్లాంక్గా ఉందని కాదు, ఖాళీగా ఉందని కాదు, పూర్తి ఎరుకలో ఉంది. అది ఏది దానికి ఒక అలవాటు అంటూ లేదు, అది దేన్ని జడ్జ్ చేయడం లేదు, అలాగని అది రభస లేదు, దాంట్లో ఆందోళన లేదు, ఏ ఎమోషన్కి ఫిక్స్ కాలేదు. అది ఆ సందర్భంలో ఏది వచ్చిందో దాన్ని బట్టి స్పందిస్తుంది. అది తెలుసుకునేది లేదు, అది మర్చిపోయేది లేదు. చూడు అసలు ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. is transcending thought. It is a state of being where thought, fear and ego dissolve, allowing intuition to take over. అంటే సందర్భం వల్ల నువ్వు స్పందిస్తున్నావు, అప్పటికక్కడనే ఆలోచన వచ్చింది. ఆ పాము వస్తే ఇట్లా పట్టుకొని వేసేసాడు, కానీ ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా పాము గురించి ఆలోచించలేదు. జీవితంలో అసలు ఆలోచన లేని లేదు. అది దోమ ఒకటి చంపావు, దోమ గురించి ఏం ఆలోచిస్తావు? అట్లాగే ఎవరో తిట్టారు, ఆ సందర్భంలో ఏదో చేసావు, ఆ నెక్స్ట్ మూమెంట్లో అసలు దానికి సంబంధించిన మార్కే లేదు మనసులో. సో అదంతా ఇక్కడ ఇంకా నాన్ అటాచ్మెంట్. ద మైండ్ ఈజ్ ఓపెన్, రిసెప్టివ్ అండ్ కామ్, యాజ్ ఇఫ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్లోయింగ్, ప్రివెంటింగ్ మెంటల్ బ్లాకేజెస్. అది నిరంతర ప్రవాహ స్థితిలో అట్లా ఉండిపోయింది. అది రిసెప్టివ్గా ఉంది, అంటే గ్రహించే స్థితిలో ఉంది, ఓపెన్గా ఉంది, ప్రశాంతంగా. సో ఇదంతా ఉన్నదే, అలాంటి స్థితులు ఉన్నాయి. అనుభవించిన వాళ్ళు చెప్పారు, ఆహా ఓహో అన్నారు వినేవాళ్ళు, నీకు కాబట్టి సాధ్యమేం దూరా అన్నారు, నవ్వుకున్నారు అంతే. సరే పో అట్లా. సో అది విషయం, అర్థమైందా? ఎన్ని స్థితులు ఉంటాయి? ఒకటే స్థితి, ప్రశాంత స్థితి ఒకటేనా? దాంట్లో లెవెల్స్ ఉన్నాయా? అవి స్థితులు కావు. అంటే ఎక్స్పీరియన్స్ బట్టి లెవెల్స్ రావు. రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు అలా సైలెన్స్. అసలు ఏ లెవెల్స్ లేవు. లెవెల్స్ ఉన్నాయా ఇంకా అది అయ్యే పని కాదు. ఉంటే అది ఉంది, లేకపోతే లేదు.
రెండే ఆప్షన్స్, ఉందా లేదా. ఉంటే ఉంది, లేకపోతే లేదు. దేర్ ఆర్ నో లెవెల్స్. ప్రశాంతంగా ఉన్నావా, ఉన్నావు, లేకపోతే లేవు. నా ప్రశాంతత కొంటే ఆయన ప్రశాంతత గొప్పది అనే లెవెల్ ఉంటుంది ఏమన్నా. అయిపోయింది. ఆధ్యాత్మికతలో దేర్ ఆర్ నో లెవెల్స్. మరి అందరూ ఆయన స్థితికి ఎందుకు చేరుకోలేకపోతున్నారు? వీళ్ళే స్థితి అనుకుంటున్నారు కాబట్టి చేరుకోలేకపోతున్నారు. ఆయన నాలాంటి వాడే, ఆయన జస్ట్ ప్రాపంచిక విషయాన్ని గంభీరంగా తీసుకోలేదు అంతే అంటే ఎంబడి ఆ స్థితి వచ్చాయి. అట్లా. సరే మరి.